అందరికీ హాయ్ అండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి తీస్తున్నానండి. మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నాను కానీ తీయటానికి వద్దులే ఈరోజు మానేద్దాం అనుకున్నాను. ఇంక సరే అని మధ్యాహ్నం నుంచి తీస్తున్నానండి. ఇంకా అలవాటయింది కదా. ఇంక తను ఇంకా రైస్లోకి పెరుగు లేదండి, అయిపోయింది. అందుకని చెప్తే వచ్చేటప్పుడు పెరుగు డబ్బా ఒకటిని డీమార్ట్కి వెళ్ళి ఇంకా 2 ఆయిల్ ప్యాకెట్లు అవి తీసుకొచ్చారు. ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా రైస్ పెట్టియాలండి. ఇంకా ఎలాగ 2 దాటిందిలేండి తను వచ్చేసరికి. అందుకే ఇంకా నేను లేట్గా చేస్తాను కదండి, తను వచ్చేసరికి సరిపోద్ది. స్వీటీ చూసారా ఎలా చూస్తుందో, మళ్ళీ నేను దాన్ని తీస్తున్నానా చూపిస్తున్నానా లేదా అని కాసేపు బాబా వంక చూస్తుందండి. అది ఎటు ఏ పని చేసినా ఎవరిని చూసినా మళ్ళీ దాని దృష్టి అంతా బాబా సైడ్కి వెళ్ళిపోద్ది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి పెరుగు తాలింపండి, ఇంకా ప్రసాదము బూంది, పెరుగు, పప్పు, టమాటా, ఇంకా అవి వేసుకొని రైస్ తినేసాం. స్వీటీకి కూడా కొద్దిగా పెట్టాలండి. నేను తినేసి దాన్ని కూడా పెట్టేస్తాను అందులోనే. అందుకే స్వీటీకి నాకు కలిపి పెట్టేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, తను టీ తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా కుళాయి వస్తే మోటార్ వేసి ఇంకా పైకి వచ్చాను. ఇంకా వాటర్ ట్యాంక్ నిండుతుంది, సగం ఉన్నాయిలేండి వాటర్, ఇంకా సగం కొంచెం నిండితే సరిపోతుంది. ఇంకా వర్షాలు పడ్డ వల్ల చూసారా అక్కడ స్టేడియంలోని ఎంత పచ్చగా ఉన్నాయి మొక్కలు. ఇంకా నేను కిందకు వచ్చాను. స్వీటీ చూడండి ఏం చేస్తుందని చూస్తే అది నా వంక చూస్తుంది చీకట్లో ఉండి. ఇంకా తర్వాత మంచం పైకి ఎక్కిస్తుందండి, ఎందుకంటే నేను బట్టలు అవి చేస్తున్నాను కదా, అది కిందన ఉండదంటే అండి. పైకి ఎక్కుతానని పైకి ఎక్కింది. సరే పైన పడుకున్న ఒక పక్కనే ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఏం మాట్లాడలేదు. వద్దని అన్నా సరే వినిపించుకోదండి. దానికి పైన పడుకోవాలనుకుంటే ఇంక ఏడ్చి ఎలాగైనా సరే సాధిస్తుందండి పైకి ఎక్కడం కోసం. ఇంకా నేను అది పైకి ఎక్కేసి పడుకుంటుంది. నేను ఈలోపు బట్టలు అవన్నీ ఐరన్ చేస్తున్నాను. కానీ ఈ డ్రెస్సులు ఉన్నాయి చూసారా, చేయడము కష్టమే. అది క్యారీ చేయడం ఇది చాలా బరువు ఉంటుందండి ఈ డ్రెస్ అయితే. అందుకే నేను కొంచెం వేసుకోవడానికి తక్కువ, వేసుకోవడం ఎప్పుడో వేసుకుంటాను. అది కూడా మనం వేసుకుంటే ఫంక్షన్కి వెళ్ళడానికి మళ్ళీ తీసేసి శారీ కట్టుకున్నాను కదా ఆ రోజు. ఇంకా సరే అని మళ్ళీ ఆ డ్రెస్ కూడా మళ్ళీ ఐరన్ చేసేస్తున్నాను. ఒకసారి వాటర్లో తీసేసాను అంటే మళ్ళీ బీరువాలు పెట్టేస్తాం కదా, మళ్ళీ వేసుకున్నది మళ్ళీ చేసి పెట్టడం ఎందుకని ఒకసారి వాష్ చేసేసి అప్పుడు మళ్ళీ ఐరన్ చేసి ఇంక బీరువాలో పెట్టేస్తున్నాను. చాలా బట్టలు ఉన్నాయండి. 4 days చేస్తాయి కానీ అవుతుంది చూడండి. అలాగా నేను ఈవినింగ్ టైంలో చేస్తానేమో అలా 4 రోజులు పడుతుంది కొంచెం కొంచెం చేసేసరికి. ఇంకా ఫస్ట్ డ్రెస్సులు చేసేసి అప్పుడు తర్వాత తన షర్ట్లు చేస్తాను. ఇంకా లాస్ట్కి నా శారీస్ ఉంటాయి కదండి, ఇంకా అవి చేస్తాను. ఇంకా రోజుకి కొంచెం కొంచెం వీలు ఉన్నప్పుడు అలా చేద్దాం కదని అందుకోసమే బట్టలన్నీ మొన్న తీసేసి బీరువా నుంచి కింద పెట్టేసాను. లేకపోతేనండి బీరువాలో ఉంటేనా ఇంకా చేద్దామని అలా అశ్రద్ధ అయిపోతుంది. ఇంకా బయట ఉంటే ఇంకా తప్పదు, చేయాల్సి వస్తుంది. అవి సర్దడం కోసమైనా సరే ఇంకా మనం చేస్తాం కదా, ఇంకా అందుకోసం అన్నీ బయట పెట్టి ఇంకా వరుసెట్టి చేస్తున్నాను. మా స్వీటీ కూడా ఇంకా అలా పడుకొనే ఉందలేండి, మంచం మీద అయితే ఇంక పడుకొనే ఉంటుంది. కిందనైతేనే అల్లరి చేస్తుంది, అటు ఇటు తిరుగుతా, చెప్పిన మాట వినదు. ఇంక దానికి రైస్ ఒకటి పెట్టాలండి. ఇంక చూస్తాను కాసేపు ఆగి కొన్ని బట్టలు చేసిన తర్వాత అప్పుడు దానికి రైస్ పెట్టేస్తానండి. పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా ఇలా పని ఈ రోజుతో అలా కంప్లీట్ అవుతుంది అన్నమాట అండి. పని మాత్రం అందరూ ఎలాగైనా సరే బట్టలు చెయ్యాలి వీలున్నంత వరకు అని పెట్టుకున్నాను కదా చెయ్యాలని. ఇంకెలాగైనా ఈ రోజుకి మాత్రం చాలా బట్టలు చేస్తున్నాను. మొత్తం 10-12 డ్రెస్సులు తీసాను చేయటానికి, కానీ ఈరోజు ఎలాగైనా చెయ్యాలని. ఇంకా మిగిలినవి అంటారా ఇంకా మరుసటి రోజు చేస్తాను కొన్ని డ్రెస్సులు అవిని. కానీ ఇంతకుముందు అయితే ఎప్పుడప్పుడు చేసేసేదాన్నేమో, హెవీగా అనిపించేది కాదు. ఒకవేళ చేసిన మరీ అంత ఎక్కువగా కూడా ఉండేవి కాదు. ఇప్పుడు కొంచెం అశ్రద్ధ ఎక్కువైపోతుందండి. చేద్దామని వదిలేయడం వల్ల ఒకేసారి చాలా బట్టలు అయిపోయినాయి. ఇంకా అందుకే ఇప్పుడు చూసారా ఒకేసారి చేసుకోవాల్సి వస్తుంది ఎంత టైం అయినా సరే. ఇంకా నేను బట్టలు అలా చేస్తూ ఉన్నాను. స్వీట్ ఏమో పక్కన పడుకొని ఉందండి. ఇంక ఈరోజు అయితే ఇంకా ఎవరితో కూడా నేను ఇంకా ఫోన్లో కూడా మాట్లాడలేదు, ఎందుకంటే మళ్ళీ ఈ పని ఆగిపోతుంది కదా, అందుకోసమని ఇంక ఇదే పని మీద పెట్టానేమో. అది ఇష్టంతాను ఎలాగైనా చేసేయాలని ఇంకా బట్టలు అవన్నీ చేసేస్తున్నానులేండి. ఈ డ్రెస్సు విజయవాడలో తీసుకున్న డ్రెస్ అండి, నేను ఐరన్ చేస్తున్నాను చూసారు. అది మొన్న ఫస్ట్ టైం అదండి, ఒకసారి వెళ్ళాను కదా మీకు చూపించేటప్పుడు ఫస్ట్ టైం మాట అండి, అప్పుడు తీసుకున్నాను. మొత్తం 4-5 డ్రెస్సులు తీసుకున్నాను. ఆ డ్రెస్లో ఇదొక డ్రెస్ అండి. కానీ ఈ డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైంది కూడానండి. చాలా బాగుంటుంది వేసుకుంటే, కంఫర్ట్గా కూడా ఉంటుందండి, కన్వీనియంట్గా ఉంటుంది మనకు వేసుకోవడానికి కూడాను.
నాకు అందుకు కన్వీనియంట్గా ఉన్న డ్రెస్లో నేను చూసుకొని తీసుకుంటాను. అలాగే ఈ డ్రెస్ కూడా బాగా నచ్చింది నాకు. ఇదే సేమ్ ఇదే టైపు 2 తీసుకున్నాను, వేరే టైపు ఒక 3 తీసుకున్నానండి. అలాగా వే సపరేట్ తీసుకున్నాను. ఇలా బయట పిలిస్తే ఎవరో పిలుస్తున్నారని చూస్తే ఇంతకీ తను వచ్చారు, ఏదో పనుండి వచ్చారు. ఇంక సరే అని నేను మళ్ళీ అది స్విచ్ ఆఫ్ చేయలేదు కదండి, వీటెక్కిపోతుందని మళ్ళీ కొనుక్కొని వచ్చి మళ్ళీ ఐరన్ చేస్తున్నాను. ఇలా స్వీటీ లేచింది, తను వచ్చారు కదా కాసేపు పడుతుంది కదా, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారులేండి, ఉండరు. మళ్ళీ నేను ఉన్న డ్రెస్సులు కూడా చేయటానికి చూస్తున్నాను. చూడడం ఏంటంటే చూసారా ఎన్ని బట్టలు చేస్తున్నానో. అందుకే ఎప్పుడు బట్టలు అప్పుడు చేసుకుంటేనా ఏ గొడవ ఉండదు అనిపిస్తుంది. నేను చేసిన అశ్రద్ధ వల్ల ఒకే ఒక్కసారే ఇలా వచ్చేసినాయి. ఇంకా పైన కూడా ఒకటి ఉందండి, అది పైన కూడా పని చేయాలనుకుంటున్నాను కానీ అదే అలాగైపోతుంది. అందులో మనకి ఇక వస్తాయి వర్షాలు వచ్చేస్తాయి, లేకపోతే ఎండలు వస్తాయి కదా, ఎండ కాస్తుంది కదా బాగా. ఇంక ఈ ఎండకి ఉండలేక నేను చేయలేక సగం అసలే చేసేస్తున్నానండి. అందుకే పనులన్నీ అలా పెండింగ్ ఉండిపోతున్నాయి. ఇంకా ఏదైనా తప్పదు కదా అన్న చేసేయాలి. ఈ బట్టలు అయిపోతే అప్పుడు ఇంకా పైకి వెళ్ళి టెర్రస్ పైన అక్కడ ఒకటి క్లీన్ చేస్తానండి శుభ్రంగాను. లేకపోతే ఇంకా ఎక్కడ పనులు అక్కడ అలా ఉండిపోతాయి కూడాను. మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను. ఇంక బట్టలు కూడా ఇవి డ్రెస్సులు చూసారా ఇలా మడత పెట్టి చేసేసరికి సగం టైం పడుతుంది. కానీ చేసి పెట్టుకుంటే చక్కగా నుడతలు గట్ట ఉండవు, బట్టలు కూడా నీట్గా ఉంటాయి. నేను మామూలు డ్రెస్సులు ఇంటికాడ ఉండేటివి ఇంట్లో వేసుకునేవి కూడా మామూలుగా అవి చేసేస్తానండి. ఇంకా అసలు ఏది ఉంచను, అటువంటిది ఇంకా మామూలువేంటి బయటకు వెళ్ళి ఏది చేయలేదండి. ఇంక ఇప్పుడు అన్నీ ఒకేసారి చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇలా మడతలు పెట్టి చేస్తున్నాను. ఇంకా అవన్నీ అయిన తర్వాత ఒకేసారి ఇంకా బీరువాలో పెట్టేస్తాను. మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ టైము మళ్ళీ కొన్ని చేస్తానండి. అలాగా ఒక 4 days చేశాను అనుకోండి. ఎప్పుడు 6 నుంచి స్టార్ట్ చేస్తే నేను బట్టలు ఐరన్ అయ్యేసరికి 9:30 వరకు చేస్తున్నాను. ఆ 9:30 అయిన తర్వాత ఇంకా నేను అది ఆఫ్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక మళ్ళీ మిగతా పనులు ఉంటాయి కదండి, టిఫిన్కి గట్రా రెడీ చేయడానికి. నైట్ టైము ఎక్కువ టిఫినే కదండి, అందుకోసం తను వచ్చేసరికి కూడా లేట్ అవుతుంది కదా అని ఇంక ముందు ఈ బట్టలు అందుకే 9:30 వరకు ఇంకా బట్టలు ఐరన్ చేస్తున్నాను. ఇందాక అన్నాను కదండి ఒకటే టైపు 2 డ్రెస్సులు తీసుకున్నానని, ఇదిగోండి అదొకటి ఇదొకటి. ఈ 2 బాగా నచ్చినాయండి నాకైతే మాత్రం, కన్వీనియంట్గా కూడా ఉన్నాయి. ఈసారి మళ్ళీ ఇదే టైపు విజయవాడ వెళ్తే మాత్రం మళ్ళీ ఇదే టైప్ తీసుకుంటాను. అక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువే అండి బట్టలు కూడా. ఇది మొత్తం ఎంత అనుకున్నారు, 250 రూపీస్ అండి, అంటే 250 రూపాయలే, పెద్ద ఎక్కువ కూడా కాదు. కానీ కన్వీనియంట్గా బాగుందండి, చాలా బాగుంది. ఈసారి వెళ్తే కంపల్సరీ ఈ టైప్ డ్రెస్లే తీసుకోవాలి. ఇంకా లెగిన్ తీసుకోవాలి, ఎలా మనం చూసుకున్నా సరే దగ్గర అవుతుంది లేండి. అంటే లెగిన్ చున్నీ సపరేట్గా తీసుకుంటాం కాబట్టి ఇంక ఇది ఒక్కటి సపరేట్ మాట అండి. కానీ అలా నుడతలు లేకుండా జాగ్రత్తగా చేస్తున్నాను. ఏమాత్రం హీట్ ఎక్కువైనా మళ్ళీ బట్టలు పాడైపోతాయి కదా, అందుకు నేను ఎంగొండి కొన్ని బట్టలు చేశాను, ఇంకా ఉన్నాయి. స్వీటీ చూసారా చక్కగా నిద్ర అవుతుంది, మంచి నిద్రలో ఉందండి, అది పిలిచినా పలకదు కూడాను. ఇంక ఇలాగే మంచం మీద పడుకుంటే మాత్రం మొత్తిగా పడుకుంటుంది అండి. నేను బట్టలు కొన్ని అయినాయి కదా, ఇంక తర్వాత గిన్నెలు అవన్నీ ఉంటే టబ్లని ఇంకా అవన్నీ తీసి అక్కడక్కడ పెట్టేస్తున్నాను. మళ్ళీ అవి కూడాను పెట్టలేదనుకోండి మళ్ళీ ఎక్కువ అవుతాయి. ఇంకా బట్టలు ఒకటి ఉన్నాయండి వాషింగ్ మిషన్లో, కొన్ని వేయాలి ఉన్నాయి. ఇంకా అవి కూడా మరుసటి రోజు వేస్తానులేండి, వాళ్ళు వేసేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజే ఇంకా వేయటానికి అవ్వలేదు. ఇంక బట్టలు మరుసటి రోజు అయితే ఇంకా కొంచెం పనులు ఉన్నాయి అన్నాను కదండి, వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, మళ్ళీ చేతితో చేయాలి, మళ్ళీ పక్కనే ఐరన్ చేయాలి. ఇన్ని పనులు ఉన్నాయి. కానీ ఈ ఐరన్ అయ్యే వరకు ఇంకెంతేలేండి, పని కొంచెం హెవీగా ఉన్నట్టు ఉంటుంది. ఇంక లక్ష్మికి ఒక డ్రెస్ ఒకటి శారీ మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను కదండి, బ్లూ కలర్, ఆ శారీ పంపించాను. అదేంటి పంపించలేదు, ఇంకా పట్టుకెళ్తానన్నారు తను. పట్టుకెళ్ళిస్తే డ్రెస్ కుట్టిమన్నానండి. ఇంకా డ్రెస్ కుడితే వదినకి ఒకటి నాకు ఒకటి 2 డ్రెస్సులు కుట్టిమన్నాను. తను కుట్టిన తర్వాత మీకు చూపిస్తానండి డ్రెస్. ఇంకా గిన్నెలన్నీ ఎక్కడ సర్దాలో ఏంటని ఆలోచిస్తున్నాను అనమాట అండి. అందుకే అంతసేపు ఏది ఎక్కడ ఉందా ఏంటని చూస్తున్నాను. ఇంకా ఎలా అయితే గిన్నెలు కూడా సర్దడం అయిపోయింది. గిన్నెలు అంటే పెద్ద ఎక్కువేం లేవులేండి, కొంచెమే ఉన్నాయి. అందులోని ఇంకా ఎప్పుడెప్పుడు కడిగేసి పెట్టేస్తూ ఉంటాను కదా ఆరిన వెంటనే, అందుకే ఎక్కువేమీ లేవులేండి. ఇంకా ఉన్న మట్టుకి సర్దేస్తున్నాను, లేకపోతే అలా ఉంచేసినా సరే కొంచెం డస్ట్ ఏమైనా పడిపోతుందేమో అని ఆలోచనతో ఇంకా సర్దేస్తాను. ఒకటి బట్టలు కూడా ఉన్నాయిలేండి, ఆ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేద్దామని ఖాళీ చేశాను.
ఇంకా కొంచెం డ్రింక్ తాగానండి. ఎందుకంటే చాలా టైర్డ్ అనిపించింది నాకు బట్టలు ఐరన్ చేసేసరికి. స్వీటీ పడుకొని లేచి చూస్తుంది. ఇంకా తను వచ్చేసరికి 11 అయింది. ఇంకా అప్పుడు ఉప్మా చేస్తున్నానండి. కొంచెం తాలింపులు మాడిని చూసారా, ఆయన పర్వాలేదులే ఒక్క పూటకే కదా అని ఇంకా అలాగే ఉప్మా చేసేసాను. ఇంకా ఉప్మా చేసి కొంచెం నెయ్యి వేస్తానండి. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకే సగం ఉప్మా ఎలా కరాచీ రవ్వ ఉంది కదా అని తను టిఫిన్ తీసుకొస్తానంటే వద్దని ఇంకా కరాచీ రవ్వ ఉప్మా చేసేస్తున్నాను. కొంచెం నెయ్యి ఉందన్నాను కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల అలా ఉందండి. లేకపోతే చాలా అది నెయ్యి కూడా చాలా బాగుంది. కొంచెం నెయ్యి తీసి ఉప్మాలో వేసాను. ఇంకా తర్వాత కలిపేసి ఇంకా కొంచెం పెట్టేస్తున్నానండి. అందులో ఉప్మాతో నాకు చట్నీ కన్నా పెరుగు వేసుకొని తినాలంటే చాలా ఇష్టం. పెరుగు చూసారా చక్కగా గట్టిగా ఉంది. అలా ఉన్న పెరుగు వేసుకుంటే నేను ఉప్మా తింటే మాత్రం ఇలాగే తింటానండి, కొద్ది పెరుగు వేసుకొని. అలా ఇష్టం కూడాను. తనైతే పెరుగు వద్దంటారు, వేసుకోరు, తనకు నచ్చదు, చట్నీ కావాలంటారు. తను కొద్ది చట్నీ వేసుకున్నారు, నేనేమో పెరుగు వేసుకొని నేను తినేస్తున్నాను. స్వీట్ చూసారు ఇక్కడ పడుకొని చూస్తూ ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.